ఇంకా ఎవరికి ఇచ్చి ఎవరికి బాగుంటుంది. అంటే నాకు ఇంటర్నేషనల్ స్కూల్ ఇది రావాలా, ఇది డిజైన్ కోర్టుకో 40 అడుగులు రావాలా. ఇది బిల్డింగ్ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అమరావతిపై విషం కక్కుతున్నారనే దానికి ఈరోజు వాళ్ళ నాయకులు ఇచ్చిన స్టేట్మెంట్లే. ఎందుకంటే 2014-19లో అసెంబ్లీ సాక్షిగా ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు 30,000 ఎకరాలు కావాలి, గుంటూరు విజయవాడ యొక్క మధ్యలోనే రాజధానిని అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు. కానీ ప్రభుత్వం మారంగానే మాట మార్చి 3 ముక్కలు ఆటాడాడు. 5 సంవత్సరాలు 3 ముక్కలు ఆటాడాడు. రైతులను ఎంతో ఇబ్బంది పెట్టారు. ఆ రైతులు కేవలం గౌరవ ముఖ్యమంత్రి గారు ల్యాండ్ పూలింగ్కి అని మాట చెప్తే కేవలం 58 రోజుల్లో, అంటే 2015 జనవరి 1 నోటిఫికేషన్ ఇస్తే 2015 ఫిబ్రవరి 28వ తేదీ అర్ధరాత్రికి, అంటే 58 రోజుల్లో ఒక్కటంటే ఒక్క లిటిగేషన్ లేకుండా 34,400 ఎకరాలు ఇచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి గారి నమ్మకం మీద రాజధాని టేకప్ చేసాం, కన్స్ట్రక్షన్ చేసాం. అయితే ప్రభుత్వం మారింది. మారంగానే 3 ముక్కలు ఆటాడాడు, అన్నీ మర్చిపోయాడు. అంటే ప్రజలకు ఒకసారి మాటిస్తే దాని మీద స్టిక్ అనేది లేదు. ప్రపంచంలో టాప్ 5 రాజధానులు ఒకటి కావాలని ఏది ముఖ్యమంత్రి గారు ఆదేశించారో దాని ప్రకారం ఇద్దరు జరుగుతుంటే విషయం కక్కుతున్నారు. అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయాల ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంత ఫాస్ట్గా జరగద్దని. ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నాం, ఎన్డీఏ ప్రభుత్వం కూటమిలో ఉన్నాం, కేంద్ర ప్రభుత్వం కూడా సహాయం చేస్తుంది. చక్కగా 11,000 కోట్ల అట్కో లోన్ ఇచ్చింది, 15,000 కోట్లు వరల్డ్ బ్యాంక్ ఏడీపీ ఇచ్చినాయి. మళ్ళీ అవార్డు 7,500 ఇచ్చింది. మరొక బ్యాంక్ దగ్గర 7,500 తెచ్చాం. బ్రహ్మాండంగా వచ్చేస్తున్నాయి. ఈ సందర్భంలో ఏం మాట్లాడి తర్వాత అనేక కేసులు పెట్టారు. అంతేకాని వాడు పాదయాత్ర చేస్తుంటే చైనీగా అడ్డుకున్నారు. ఇన్ని ఇబ్బందులు పెట్టి 58 రోజుల్లో 34,400 ఎకరాలకు ఇచ్చిన దానికైనా అసలు వాళ్ళ మీద కనికరం చూపాలా? ఏ కనికరం చూపించాల? ఈ ప్రభుత్వం రాగానే అమరావతి రాజధాని కడుతుంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు, సజ్జలు ఒక మాట చెప్పారు. ఇవాళ తీసుకుంటే నిన్నగాక మొన్న వాళ్ళందరూ అడిగారు ఏమని, సార్ పార్లమెంట్లో బిల్లు పెట్టండి అని. దానికి గవర్నర్ ముఖ్యమంత్రి గారు కేంద్రంతో మాట్లాడారు. కేంద్రం ఇన్ ప్రిన్సిపల్ యాక్సెప్ట్ చేసింది. మీరు అసెంబ్లీలో రిజర్వేషన్ చేసి పంపించమన్నారు. మనం రిజర్వేషన్ చేసి చక్కగా పంపించాను ఢిల్లీకి. రిజర్వేషన్ చేసి పంపించారు కానివ్వండి, ఆ రైతులు ఆనందంగా ఉంటారు, వాళ్ళ ఆనందం మనకు కావాలని అనుకోకుండా ఇదొక శాడిజం. ఒక ప్రణాళిక లేదు, ఒక డెసిషన్ మీద లేదు, అంటే దీని మీద స్టిక్ ఆన్ అవుతాం లేదు. రోజుకు ఒక మాట అంటే ప్రజలకు కన్ఫ్యూజ్ చేయాలా.